చేయాల్సిందే. బలగం సినిమా కానీ, ధమాకా కానీ, సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ అన్ని బంపర్ హిట్లు కొట్టి మళ్ళీ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బీమ్స్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కాజర్ల శ్యామ్ గారిని కూడా వారితో పాటు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బీమ్స్ గారు మనకి సూపర్ డూపర్ సంగీతాన్ని అందించారు. సినిమాలో ఫన్ ఎంత వర్కౌట్ అయిందో సినిమాలోని పాటలు కూడా అంతే వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఈ రోజున సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది. సో కంగ్రాచులేటింగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. సింగర్ స్వాతి రెడ్డి అండ్ అలాగే రోహిణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ బీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? దాని ముందు మ్యాట్ చేసాం. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే, నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే, ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే, నా గుండెనేమో గిల్లిపో మాకే, కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది, మా లడ్డు గాని పెళ్ళి, మా లడ్డు గాని పెళ్ళి ఇక చూసుకోవాలి లొల్లి, నా ముద్దు పేరు, నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే బగ్గు మంది పచ్చ ఎండుగడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మ్యాడ్ హిట్ చేశారు. ఆ రోజు చెప్పాను మ్యాడ్ మ్యాక్స్ వస్తుంది, పెద్ద హిట్ అవుతుందని మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను. మ్యాడ్ లాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదోనని ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను. బట్ మ్యాడ్ స్క్వేర్ ఇచ్చారు నాకు కళ్యాణ్ గారు. కళ్యాణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు, చిన్నబాబు సార్, హారిక మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కాసర్ల శ్యామన్న లాస్ట్ టైం కళ్ళజోడు కాలేజీ పాప, ఇప్పుడేమో లడ్డుగాడి పెళ్ళి. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అలాంటి గొప్ప పాట రాసిన శ్యామన్న నాకు కళ్ళజోడు రాశారు, తర్వాత లడ్డుగాడి పేరు రాశారు. అలాగే నేను ఇంట్రొడ్యూస్ చేసిన పూర్ణాచారి, అలాగే దేవ్, సురేష్ అండ్ స్వాతిరెడ్డి గారు అండ్ రోహిణి గారు. పైకి రాలేదా రోహిణి గారు? ఒకసారి రండి. ఇందులో కొంటె కొంటె చూపుల మంట అనే పాటను రోహిణి గారు పాడారు. సో అండ్ ఈ సినిమాకి, పోయిన సినిమాకి రీ రికార్డింగ్ పనిచేసిన వైదీకి అండ్ మిథున్కి అండ్ కార్తీక్, ఎల్విన్కి, వైదీకి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ నా సౌండ్ ఇంజనీర్ మస్తాన్ వలీకి అండ్ వినయ్ అన్నకి, షాదాబ్ రైన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఈ సినిమాలో భాగం పంచుకున్నందుకు, ఇకపైన భాగం పంచుకోపోతున్నందుకు చాలా ధన్యవాదాలు. అండ్ త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కలిశాను, మళ్ళీ కలవలేదు, కలుస్తాను. అండ్ మీ అందరికీ నా కోసం ఒక్క నిమిషం ఆగండి. మనిషి గురించి, మానవత్వం గురించి, ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి, నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి అని ప్రేమతో ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారి కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా. సార్ నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి, నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా వాళ్ళకున్న హోదాగునో లేదా వాళ్ళ పేరునో బలంగా వాడుకోవాలనుకుంటారు.
కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని, మానవతత్వాన్ని, ప్రేమని వాడుకోవాలనుకునే ఒక గొప్ప మనిషి గురించి మాట్లాడాలనుకుంటాను. మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి. ఒక పాటలాగా దాన్ని రూపొందించి ప్రపంచానికి చెప్పగలిగితే అందరికీ ఒక జ్ఞాపకంగా ఉంటుందనే చిన్న మాట అనిపించింది నాకు. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి, నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి. బాగుంటావు మనిషి, బాగుంటావు మనిషి, గాలల్లే విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి. పురిటి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది, జీవమిస్తుంది, పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది. నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది, గుండెలకు హత్తుకొని దీవెనలిస్తుంది. నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది, మరుభూమిలా మారి మరణిస్తుంది. బాగుండాలి మనిషి అని ప్రేమతో మనందరినీ ప్రేమించి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన యోగాన్ని, క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.